ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 7 మాటలలో మొదటి మాటను మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. ఈ మాట ప్రపంచంలో క్రీస్తును వ్యతిరేకిస్తున్న వారిని, క్రీస్తును అవమానిస్తున్న వారిని, అంగీకరించకుండా తృణీకరించే వారిని, మరియు లేఖనాలను గుర్తించని మందమతులైన యూదులను తదితరులను కూడా వారికి కూడా వర్తించే మాటగా మనం చూడొచ్చు. ఇలాంటి వారికి క్షమాభిక్ష కలగాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తిత్వం గల మనిషిగా మనం క్రీస్తు ప్రభువారిని చూస్తాం. నిజంగా ప్రపంచంలో క్షమించగల, శత్రువును సైతం క్షమించగల గుండె ఎవరికుంది అంటే అందరూ చెప్పగలుగుతారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. ఇక లేఖనాలను మనం పరిశీలనగా చూడగలిగితే ఎవరిని చూస్తూ ఆయన ఈ మాటలు చెప్పారో, ఏ సందర్భంలో ఈ మాట ఆయన నోట వచ్చిందో మనం ఇంకాస్త గమనించగలిగితే ఆ శిలువ క్రింద ఒక సన్నివేశం చోటు చేసుకుంది. ఏమిటా సన్నివేశం అంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 23 ప్రకారం యేసు ప్రభు వారి యొక్క అంగీ కోసం సైనికులు గొడవ పడుతూ దాన్ని ముక్కలుగా చేసుకొని పంచుకోవడం కంటే ఆ వస్త్రాన్ని చీటీలు వేసుకొని ఆ చీట్లలో ఎవరి పేరు వస్తే వాళ్ళు అదృష్టవంతులుగా భావించి ఒకరే తీసుకుంటే ప్రయోజనమని ఎంచి దాని నిమిత్తమే వారు హడావుడి పడుతూ గొడవ పడుతూ ఆ సందర్భంలో వాళ్ళు ఉన్నారు. ఇంతకీ ఏమిటా వస్త్రం అంటే అది ఒక సాధారణమైన వస్త్రం కాదు. అలాగైతే దానికోసం ఎవరు గొడవ పడవలసిన అవసరం లేదు. యేసు ప్రభువారిని తీర్పు దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి ముందు ప్రధాన యాజకుల దగ్గరికి, అన్నా కైఫా వారి దగ్గరికి, హెరోదు రాజు గారి దగ్గరికి ఇలా ఆ రాత్రి తిప్పుతూ ఉన్నటువంటి ఆ సమయంలో ఆయన్ను అవమానిస్తూ నిందిస్తూ నువ్వు యూదుల రాజువా అని చెప్పుకుంటూ అలాగా ఆయన అవమానిస్తున్న క్రమంలో ఒక రాజవస్త్రాన్ని ఆయన మీద వేసి ఆయన వెక్కిరించినటువంటి ఆ సమయంలో, ఆ సందర్భంలో ఆ వస్త్రం ప్రభుతో వచ్చింది. అందుకే అది విలువైన వస్త్రం కాబట్టి దాన్ని చెప్పుకోకుండా ఎవరైనా ఒకళ్ళే తీసుకోవాలని వాళ్ళ కింద ఆ యొక్క హడావుడి చేస్తూ ఉన్నారు. ఇది చాలా విలువైన వస్త్రం కనుక, గొప్ప ధనవంతులు ధరించే వస్త్రం కనుక, ఇంకా చెప్పాలంటే అది రాజులు ధరించే వస్త్రంగా ఉంది కనుక దానికి వాళ్ళు ఆ సైనికులు అంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 17వ వచనం ప్రకారం యేసు ప్రభు వారికి ఆ సమయంలో ఊదా రంగు వస్త్రం సైనికులు తొడిగి నువ్వు యూదుల రాజువా అని, ఇదిగో రాజు అని అవమానించడం అనేది మనం ఆ సందర్భంలో చూస్తాం. ఇంకా ఈ గొప్ప వస్త్రం అని చెప్పడానికి, ఇది రాజులు తొడిగే వస్త్రం అని చెప్పడానికి మరొక రిఫరెన్స్, ఉదాహరణ మీ ముందు ఉంచుతాను. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనంలో ఈ ఊదా రంగు వస్త్రం రాజులకు తొడిగించండి అని చెప్తారు. సరిగ్గా యేసు ప్రభు వారికి కూడా అలాంటి ఊదా రంగు వస్త్రం తొడిగారు. అది ప్రధాన యాజకులు ఇచ్చారా లేకపోతే హెరోదు రాజు ఇచ్చాడా తెలియదు, కానీ మొత్తానికి రాజవస్త్రం నిజంగానే యూదుల రాజు అయిన యేసు ప్రభు వారి మీదకి వచ్చింది. ఈ ఊదా రంగు అనగానే మనకి తుయాతైరా పట్టణస్థురాలైన లూదియా జ్ఞాపకం వస్తుంది. ఆమె కూడా ఊదా రంగు పొడిని అమ్మే వ్యాపారం కలిగి ఉంది, పెద్ద బిజినెస్ అది. ఇలాంటి కాస్ట్లీ బిజినెస్ ఆవిడ చేస్తూ ఉంది.
సో ఓకే, అది కాదు విషయం. మనం ఇక్కడ ఆలోచిస్తూ ఉంటే ఈ సైనికులు ఏం చేస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తును ముందు పెట్టుకొని వాళ్ళు ఆ యొక్క భౌతికమైన వస్త్రం కోసం ఆతృత పడతా ఉన్నారు. ఆ భౌతిక వస్త్రం కోసం వాళ్ళు చీట్లు వేసుకుంటున్నారు, గొడవ పడుతూ ఉన్నారు. ఎంత అమాయకంగా వాళ్ళు కనబడుతున్నారు ప్రభువుకి అంటే, తన ముందున్నటువంటి ఆ ప్రభు వారికి ఎలాంటి వస్త్రాన్ని ఇవ్వగలడో వారికి తెలియదు. ఆయన అంగీకరిస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే ఎలాంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్త్రాలు ఆయన తొడుగుతాడో వారికి తెలియదు. కేవలం భౌతికమైన వస్త్రం కోసం మాత్రమే వారు ఆతృత పడుతూ ఉన్నారు. ఉదాహరణకి ఆయన ముందున్న యేసుప్రభుల వారు, వారి ముందున్న యేసుప్రభుల వారు నమ్మిన వారికి ఎలాంటి వస్త్రాన్ని ఇస్తాడో కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. 132వ కీర్తన 9వ వచనంలో కావచ్చు, యెషయా గ్రంథం 61 10వ వచనంలో కావచ్చు, యోబు గ్రంథం 29 14వ వచనంలో కావచ్చు. ఆయన నీతి వస్త్రమును ఇచ్చేవాడుగా ఉన్నాడు. 30వ కీర్తన 12వ వచనంలో మనం చూస్తే ఆయన సంతోష వస్త్రమును ఇవ్వగలిగిన వాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఆయన ఉల్లాస వస్త్రమును ఇవ్వగలిగిన వాడుగా ఉన్నాడు. అదే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఆయన స్తుతి వస్త్రం ఇవ్వగలిగిన వాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ఆయన రక్షణ వస్త్రము ఇవ్వగలిగిన వాడుగా ఉన్నాడు. క్రీస్తు శిలువ మరణమును సరిగ్గా అర్థం చేసుకొని వారు కేవలం ఇలాగే ప్రవర్తిస్తారు. క్రీస్తు యొక్క శ్రమలను అర్థం చేసుకోలేని వారు ఇలానే ప్రవర్తిస్తారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రభువుని యొక్క త్యాగాన్ని అర్థం చేసుకోలేని వారు అది చేతకానితనంగా మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది అది చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఒక మాట పౌలు గారు చెప్తారు, బహుశా సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉందేమో, కానీ రక్షింపబడిన మనకు దేవుని శక్తి అని చెప్పాడు. ఈరోజు చాలామంది అమాయకంగా రక్షణ పొందిన వారు సైతం, ప్రభువుని నమ్ముకున్న వారు సైతం చాలామంది కేవలం ఆయన నుండి భౌతికమైన అవసరాలను, భౌతికమైనటువంటి వస్తువులను, భౌతికమైనటువంటి వారికి కావలసినటువంటి పనిముట్ల గురించి, ఒక మాటలో చెప్పాలంటే లోక సంబంధమైన వాటి కొరకే చీట్లు వేసుకుంటున్నారు. ప్రభు దగ్గర ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, మొక్కుకుంటూ ఉన్నారు, కోరుకుంటూ ఉన్నారు, అగలారుస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభుల వారిని సరి అయిన రీతిలో అర్థం చేసుకొని ఆరాధిస్తున్న వారైతే ఆత్మ సంబంధమైన వాటిని వారు పొందుకోవడానికి ప్రయాసపడుతున్నారు. ఇందాక నేను చెప్పినట్టుగా స్తుతి వస్త్రం, రక్షణ వస్త్రం, ఏమంటే కృపావరాల కొరకు, ఆత్మ ఫలాల కొరకు ప్రభు మనకి ఏది ఎంత శ్రేష్టమైనది ఇవ్వగలడో వాటి కోసం ప్రయాసపడుతున్నారు, నిత్యత్వం కోసం ప్రయాసపడుతున్నారు. అది ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది లేఖనాల్లో. కేవలం ఈ లోక సంబంధమైన వాటి కొరకే మీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారైతే నిజంగా ప్రపంచంలో మీ అంత దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు లేరు, మనుష్యులలోనే మీ అంత దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు లేరు అన్న మాట వెనుక పౌలు గారి యొక్క ఆవేదన ఏమిటి అంటే, ఆయన మరింత శ్రేష్టమైనది ఇవ్వడానికి వచ్చాడు.
అందుకే అంటాడు ఆయన, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు సమస్తము మీ వెంట వస్తాయి, మీకు అనుగ్రహించబడతాయని. ఇంకా చెప్పాలంటే మనం అడగక ముందే ఆయనకు మన అక్కర్లన్నీ తెలుసు. అలానే అడగొద్దని కాదు, కానీ ఆయన ఏంటో మనకు అర్థమైతే మన అడిగేవి కూడా మారిపోతాయి. మనం ఏం అడగాలో మనకు తెలుస్తుంది. మనం అడిగేవి కూడా ఆయనకి నచ్చుతాయి. మనం అడిగేవి ఆయన మనకి ఇచ్చేలా ఉంటాయి. మొత్తంగా మంచిని వ్యతిరేకిస్తూ, క్రీస్తును అవమానిస్తూ, దూషిస్తూ, చెప్పాలంటే శత్రువులను సహితం ప్రేమించే ఆ గొప్ప ప్రేమగల దేవుడు, యేసులాంటి దేవుడిని, యేసులాంటి దైవమానవుణ్ణి మనం ఎక్కడా కూడా చూడం. ప్రపంచాన్ని కుదిపేసిన మాటిది, తండ్రి వీరు ఏం చేయుచున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని. అలాంటి ఒక స్థితిలో ఎవరైనా ఈ మాట చెప్పగలరా? ఏ దేవుడైనా అలాగా చెప్పాడా? ఏ దైవ మానవుడైనా అలాగా చెప్పగలిగాడా? ఏ మనిషి అయినా అలా చెప్పగలిగాడా? ఒక్క ప్రభు వారు చెప్పారు కనుకనే ఆయన వెంబడించిన వారు మాత్రమే చెప్పగలిగే మాటలివి. వారికి మాత్రమే సాధ్యం. ఆ నామకరణంతో, ఆ యేసు అనే నామకరణంతో వెంబడిస్తున్న, క్రీస్తుని వెంబడిస్తున్న క్రైస్తవులకు, నిజ క్రైస్తవులకు మాత్రమే ఆయన శిలువ మరణం వెనుక ఉన్న గొప్ప భాగ్యాన్ని, గొప్ప భావాన్ని, ఉద్దేశాన్ని జీర్ణించుకొని, అర్థం చేసుకుని గ్రహించిన వ్యక్తులు చెప్పగలిగిన మాట ఇది. ఇంకెవరికి అది సాధ్యం కాదు. ఎవరికి అంత గుండె కూడా లేదు. ఇది సాధారణమైన మాట కాదు. ప్రపంచాన్ని ఆలోచింపచేసిన మాట. సకల జాతి జనులను ఆయన వైపుకు చూసేలాగా పలికిన మాట. ఎంత ప్రేమగల దేవుడు యేసు క్రీస్తు అంటే, శత్రువుని సహితం క్షమించగలిగిన దేవుడు. కనుక తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అన్న మాట ఎంత గొప్ప మాటగా ఉందో దీన్ని మనం అవలంబించేవారుగా, అనుసరించేవారుగా ముందుకు వెళదాం. ఈ మాటను బట్టి మనం ఎంత క్షమించబడుతూ ఉన్నామో, ఎంత క్షమించబడుతున్నామో అర్థం చేసుకుందాం. ప్రభు ఎంత ప్రేమగల దేవుడు గుర్తించి ఆయనను మనం ఆరాధిద్దాం.